కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవడం మనవి. మన ప్రభువు ప్రియరక్షకుడు యేసు ప్రభుల వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి గడిచిన దినాల్లో సంరక్షించి సజీవ లెక్కలో ఉంచి ఈ శుక్రవారపు ఉపవాస కూడికలో నడిపించినందుకే ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలను చదువుగా విన్నాం. ఈ లేఖన భాగం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠాలను ఈరోజు మనము నేర్చుకుందాం. వాస్తవానికి ఈ పత్రికను కాపరి పత్రిక అంటారు, పాస్టరల్ ఎపిజల్ అంటారు. అంటే కాపరికి రాసిన పత్రికగా ఈ పత్రికను ఎంచుతారు. అయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ఉద్దేశించి, ఆయన చేస్తున్న పరిచర్యను ఉద్దేశించి ఈ లేఖను రాయటం జరిగింది. విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండమని, అలాగే నీ పరిచర్య భాగము చాలా బలమైనది కనుక నిన్ను నీవు ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ నీ పరిచర్యను సక్రమముగా దేవునికి మహిమకరంగా జరిగిస్తూ ఒక దినము దేవుని ఎదుట నువ్వు నిలవబడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది పౌలు తిమోతి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ కాపరి పత్రికను బైబిల్లో 66 గ్రంథాలలో ఒక పుస్తకంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే, కేవలం ఇది తిమోతికే కాదు, లేకపోతే ఒక దైవజనుడికో లేకపోతే ఒక సువార్థికుడికో దేవుని పరిచర్య చేసేవారికో కాదు, కానీ విశ్వాసులైన ప్రతి ఒక్కరికి ఈ లేఖనము సరిపోతుంది అని చెప్పి ఈ తిమోతి 2వ పత్రికను కూడా బైబిల్లో చేర్చడం జరిగింది. కనుక మరి మనము ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏంటి అంటే, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ మాదిరిని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే శిష్యులతో యేసు ప్రభు వారు చివరి మాటల్లో, అనగా గ్రేట్ కమిషన్ అంటాం కదా, ఆ గ్రేట్ కమిషన్లో ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు శిష్యులతో, మీరు సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి. అంటే మనమందరము కూడా మన భేదాలు ఏమీ లేకుండా సర్వ మానవాళి కూడా ఆయనకు శిష్యులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే అందరము కూడా ఒక బాధ్యత కలిగిన వారముగా, అందరము కూడా ఒక పని కలిగిన వారముగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అందుకనే ఇక్కడ దైవజనుడని కాదు, విశ్వాసని కాదు, కానీ అందరము సమానమే, అందరము దేవుని ఎదుట నిలవబడవలసిందే. అప్పుడు మనం పరీక్ష చేసుకుంటే దేవుని ఎదుట ఎలా ఉండాలనేది మరి మనం ఇక్కడ లేఖనం ద్వారా నేర్చుకోవాలి. అందుకనే మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట కూడా అంటాడు, మనము రాజులైన యాజక సమూహము అంటాడు. మనం ఎవరము? రాజులైన యాజక సమూహము, ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. అంటే అందరు విశ్వాసులకు యాజక వృత్తి, లేకపోతే అందరు విశ్వాసులకు యాజక బాధ్యత ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థితిని బట్టి, వారి వారి పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి యాజక వృత్తి నిర్వర్తించవలసిందే అని పౌలు తెలియజేస్తాడు. మరి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, మన సంఘ స్థాపకులు, ఆయన కూడా మరి ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనే లేఖనాన్ని కూడా బహుగా విశ్వసించాడు. అందుకనే ప్రొటెస్టెంట్ సంఘము బయటకు వచ్చింది, ఆవిర్భవించింది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ యాజక ధర్మము లేకపోతే యాజక బాధ్యత ఉంది. వారి వారి స్థాయిని బట్టి, పరిధిని బట్టి వారు చేయవలసిందే అని లేఖనం చెప్తుంది. అందుకనే ఈ లేఖనము మనకు నేర్పుతున్న పాఠము ఏంటి అంటే, మరి ఇక్కడ పౌలు 15వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు తిమోతికి, నీవు దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను, నిన్ను నీవే దేవునికి
కనపరుచుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు మనల్ని మనం ఎలా కనపరుచుకోవాలో పౌలు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట యోగ్యత అనే మాట వాడాడు. యోగ్యత అంటే భూమి మీద ఏ మానవుడు కూడా యోగ్యుడిగా కానీ అర్హుడిగా కానీ ఎంచబడలేదు. రోమపత్రికలో పౌలు అంటాడు కదా, మనం అందరము పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాం. వీఆర్ షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ. దేవుని మహిమను అందుకోలేకపోతున్నాం. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన ఎన్నిక లేని వారిని, నీచులైనటువంటి వారిని, తృణీకరించబడిన వారిని, అజ్ఞానులను ఈ లోకంలో ఎంచుకొని వారిని అర్హులుగా చేస్తూ ఉన్నాడు. అంటే అందుకనే మన అందరము కూడా ఈరోజు ప్రత్యేకపరచబడటానికి గల కారణం ఏంటంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందునిమిత్తమే మనం ఈరోజు ప్రత్యేకపరచబడ్డాం. అయితే మనందరి బాధ్యత ఏంటట, దేవుని ఎదుట యోగ్యునిగా నీవు కనపరుచుకోవాలంటే, యోగ్యునిగా నువ్వు నిలబడాలంటే నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఏంటి తెలుసా? నువ్వు చేయవలసిన పని దేవుణ్ణి సంతోషపెట్టడం మాత్రమే. దేవుణ్ణి సంతోషపెట్టడం మాత్రమే. దేవుడు నీ మీద ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం మాత్రమే. దేవుడు నీకు ఇచ్చిన పనిని ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది కనుక నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా, యోగ్యురాలుగా నిలవబడతావు. అందుకనే లోకం ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టడానికి జీవిస్తుంది. పౌలు సాక్ష్యం మనం చూసినట్లయితే 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుడు సువార్తను మాకు అప్పగించినప్పుడు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు. ఈరోజు నీకు అప్పగించింది ఒక బాధ్యత ఎవరట? దేవుడు అప్పగించాడు. దేవుడు నిన్ను యోగ్యునిగా ఇచ్చాడు, మనుషులు కాదు. మనుషులు కాదు, దేవుడు నిన్ను యోగ్యునిగా ఇచ్చి ఈ విలువైన జీవితం నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను యోగ్యునిగా, యోగ్యురాలుగా ఇచ్చి ఈ బ్రతుకునిచ్చాడు. అలాగే ఈ బ్రతుకులో ఒక బాధ్యతనిచ్చాడు. వీటిని నీకు అప్పగించింది ఎవరట? దేవుడు. నిన్ను యోగ్యునిగా, యోగ్యురాలుగా ఇచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి నువ్వు మనుషులను పెట్టువారు కాక ఎలా ఉండాలంట? హృదయములను పరిశోధించుడి, దేవుని సంతోషపెట్టేవారుగా నువ్వు జీవించాలి. అందుకనే యోగ్యత ఎప్పుడు వస్తుందంటే దేవుడిని సంతోషపెట్టినప్పుడు నీకు యోగ్యత కలుగుతుంది. అందుకని నువ్వేం చేసినా, పౌలు అంటాడు కదా, నేను అన్ని చేయటం స్వతంత్రం కలిగి ఉన్నవాడినే కానీ నేను ఏం చేసినా, తిన్నా తాగినా దేవుని మయపరచునంటే నేను చేస్తానంటాడు. అందరికీ అన్ని చేయటానికి స్వతంత్రం ఉన్నా నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవుడు నీకు ఈ స్థితిని, ఈ యోగ్యతను, ఈ పనిని, బాధ్యతను అప్పగించాడు కనుక నేనేం చేసినా ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి మెప్పించాలి అనే ఆలోచనతో నువ్వు బ్రతకాలని పౌలు తిమోతికి చెప్తున్నాడు. మనుషుల కోసం పనిచేయకు. సంఘంలో నువ్వు పనిచేస్తావు, సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు. ఈ మనుషులందరినీ సంతోషపెట్టుతూ కూర్చుంటే దేవుని పరిచయం నువ్వు చేయలేవు అని స్పష్టంగా పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి? నీ టార్గెట్ ఒకటే ఉంది, నీ అంతిమ లక్ష్యం ఒకటే ఏంటంటే నీ దేవుడిని సంతోషపెట్టడానికి నువ్వు పరిచయం చేయి. విశ్వాసిగా నువ్వు కూడా అంతే. ఈరోజు చాలా మంది మూఢాచారాలని, అన్యాచారాలను వదిలిపెట్టకుండా మనుషుల కోసమే కదా వెంబడిస్తున్నారు చాలా మంది. అవునా? అవునా కాదా? ఎందుకు వెంబడిస్తున్నారు? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారని భయంతో, లేదా మనుషులను మెప్పించడానికి, మనుషులను సంతోషపెట్టడానికి నీ బ్రతుకును బ్రతుకుతున్నావు. చివరికి నీ బ్రతుకు వ్యర్థమైపోతే మనుషులు నీకు ఏ సహాయం చేయలేరు. గుర్తుపెట్టుకో, నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, లేకపోతే ఈ బాధ్యతనిచ్చింది దేవుడు, నీకు ఇవ్వబడిన ఉద్యోగం కూడా దేవుడే ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఒక పని చేసుకుంటున్నావు, లేదా ఒక వ్యాపారం చేసుకుంటున్నావు, లేకపోతే కూలి పని అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, జీవనోపాధికి అవసరమైన ఏ పని అయినా నీకు ఇచ్చింది ఎవరట?
దేవుడే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనుషుల కోసం కాదు, మనుషులు సంతోషపెట్టడం కాదు, నువ్వు దేవుని మహిమపరచుటకు, అది ఇహలోక సంబంధమైన జీవితం లేకపోతే ఆత్మీయ జీవితం ఏదైనా సరే, నువ్వు దేవుణ్ణి మహిమపరచలాగునా, దేవుణ్ణి సంతోషపెట్టలాగునా మాత్రమే ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే పౌలు ఏమంటాడంటే, మాకు అప్పగించబడిన ఈ సువార్త, అంటే దేవుడు మాకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యతగా సువార్తను ప్రకటించడంలో మేము అర్హులమని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనుషులను సంతోషపెట్టే వారంగా కాక హృదయాలను పరిశోధించే దేవుని మహిమకే మేము పనిచేస్తున్నాం అంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టడానికే మేము పనిచేస్తున్నాం అంటాడు. కాబట్టి గమనించండి, పౌలు సాక్ష్యాన్ని మనం చూడండి. మొదట రోమా ప్రభుత్వాన్ని సంతోషపెట్టాలని ఉద్యోగం చేశాడు. ఇప్పుడు దేవుడు అప్పగించిన పనిని బట్టి దేవుని యజమానుడిగా, దేవుని సర్వశక్తిమంతునిగా ఎంచి దేవుణ్ణి సంతోషపెట్టడానికి పౌలు పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం గమనించండి, ఆ రోజు పౌలు బోధ దగ్గర నుంచి ఈరోజు పాస్టర్ గారి బోధ దాకా ఎంతమంది బోధలు మనం విన్నాం. ఎవరు సత్యవాక్యాన్ని సరిగా బోధిస్తారో, ఎవరు ఖచ్చితమైన వాక్యాన్ని బోధిస్తారో ఆ పాస్టర్ గారిని ఎవరు కూడా అంగీకరించరు. ఆ పాస్టర్ గారిని ఎవరు అంగీకరించరు. ఎవరు అంగీకరిస్తారు? మనుషులను సంతోషపెట్టే బోధన మాత్రమే అంగీకరిస్తారు. ఎందుకంటే మీకేం కావాలి? విశ్వాసాలకు ఏం కావాలి? వారు సంతోషపడే మాటలు వినాలి. ఆ మాటలు రానప్పుడు, అవతలి వారి మాటలు గుచ్చుకున్నప్పుడు, అవతలి వారి మాటలు మనల్ని శోధిస్తున్నప్పుడు ఆ మాటలు మనకు నచ్చవు. అది దైవజనుడు అవ్వచ్చు, మన ఇంట్లో వారు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ మాటలు స్పష్టంగా ఖచ్చితమైన సత్యాన్ని మాట్లాడినప్పుడు ఆ మాటలు మనకి అంగీకార యోగ్యం కావు. మనకు నచ్చిన మాటలు, వినాలనుకునే మాటలు, సంతోషపెట్టే మాటలు వచ్చినప్పుడు అప్పుడు మనకి వారు గొప్పవారు అవుతారు. అందుకే ఈరోజు వాక్యం చెప్పే పాస్టర్ గారి కన్నా మనుషులను సంతోషపెట్టి వారికి నచ్చిన మాటలు చెప్పే పాస్టర్ గారులే ఈరోజు ఫేమస్, ఈరోజు గొప్పవారు అయ్యారు. ఎందుకనంటే వారు మనుషులను సంతోషపెట్టడానికి పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ దేవుడిని సంతోషపెట్టే పరిచర్య నువ్వు చెయ్యి అని తిమోతిని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యోహాను సువార్త 12:43 ఒక చక్కటి మాటను యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తారు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా. ఈరోజు చాలా మంది మన విశ్వాసులుగా ఉన్న సంఘస్థులు కూడా దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే ఎక్కువగా అపేక్షించుతున్నారట. అందుకనే మనుషుల మెప్పు పొందటానికి మనుషుల మాటలు మాట్లాడతారు చాలా మంది. అవునా? చాలా మంది ఎలా మాట్లాడతారు? మనుషుల మాటలు మాట్లాడతారు. కానీ వాస్తవానికి దేవుని మెప్పు కోరువాడు దేవుడు చెప్పిన మాటను బట్టి నడుచుకుంటాడు. దేవుని మెప్పు కాక మనుషుల మెప్పు కోరుకునేవాడు మనుషుల మాటలను ఆచరిస్తాడు. అందుకే మనుషుల మెప్పే ఎక్కువగా కోరుకున్నారట వారు. దేవుని యందు విశ్వాసము లేక, దేవుని యందు నమ్మకము లేక మనుషుల మెప్పే వారు ఎక్కువగా కోరుకున్న వారుగా ఉన్నారు. అంటే చూడండి, ఈరోజు చాలా మంది మనం కూడా మన విశ్వాస జీవితం దేవునికి అర్పించామని చెప్తాం. మనం దేవుణ్ణి నమ్ముతున్నామని, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నామని, లోకాన్ని సంఘాన్ని నమ్మిస్తూనే మనం ఏం చేస్తాం? దేవుని మెప్పు కాక మనుషుల మెప్పు కోరుకుంటాం. అందుకనే మనుషులు పొగడాలని చేస్తాం, మనుషులు సంతోషించాలని, మనుషులు మనల్ని మెచ్చుకోవాలని చాలా పనులు మన జీవితాల్లో మనుషుల కోసమే చేస్తూ ఉంటాం, దేవుని కోసం కంటే. అందుకనే మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పే నీకు విలువైనది. ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు యోగ్యుడు అవ్వాలంటే మనుషుల మెప్పు కాదట నువ్వు చేయవలసింది, దేవుని మెప్పు పొందాలి. ఎందుకంటే దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆయన పక్షపాతి కాడు, ఆయన సర్వ న్యాయాధిపతి కనుక ఆయన ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఇక్కడ మనుషులు ఊరంతటిని నువ్వు మెప్పించినా దేవుని మెప్పించలేకపోతే నిన్ను పక్కన పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన పక్షపాతం చూపించడు. నువ్వు ఇంత చేసావు కదా, నువ్వు ఇంత బతికావు కదా, పోన్లే అని పక్కన పెట్టండి. నిన్ను దేవుడికి నచ్చకపోతే, దేవుడిని మెప్పించకపోతే ఖచ్చితంగా నువ్వు ఎవరైనా సరే ఎక్కడైనా ఏ స్థితిలోనైనా నువ్వు ఎంత గొప్పగా బతికినా నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు దేవుడు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా హెచ్చరిస్తుంది. తిమోతిని కూడా హెచ్చరిస్తున్నాడు పౌలు వాక్యం ద్వారా. నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవుడి ఎదుటి యోగ్యుడవు నువ్వు, మనుషులు ఎదుటి కాదు. మనుషులు నీకేం చేస్తారంటే ఒకరోజు నేను పైకెత్తి కూర్చోబెట్టి దండేస్తారు, సాలుగా కప్పుతారు.
ఆ రెండో రోజే నీతో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, అక్కడి నుంచి కిందకి లాగేస్తారు. మనుషులు కదా, మనుషులు. అందుకే మనుషులు నమ్మొద్దు. దేవుడిని మెప్పించడానికి నీ జీవితం జీవించు, దేవుడిని మెప్పించడానికి నీ పరిచయం చెయ్యి అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. విశ్వాసిగా ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల కోసం నువ్వు బ్రతకాల్సిన పని లేదు. దేవుడు నీకు జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు, విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుడి ఎదుట యోగ్యునిగా నిలబడి అర్హత సంపాదించుకున్నలాగున ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. అది తలపైన, మాట అయినా, క్రియ అయినా. లేకపోతే దేవుడు నీకు అప్పగించిన పరిచయం, చిన్న పరిచయం అయినా నమ్మకంగా దేవుడు నీకు ఫలాన్ని ఇస్తాడని నువ్వు చెయ్యాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, కొలస్సీ పత్రిక 3:23 కూడా అంటాడు, దేవుని వలన మనము స్వాస్థము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము కనుక ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చెయ్యండి. నీకు అప్పగించిన పని ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఎవరి వల్ల ప్రతిఫలం పొందుతావు నువ్వు? ఈరోజు పాస్టర్ గారిగా నా పరిచర్య కలిగిన ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అది ఎదిగి దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు చేయాలి. సంఘ పెద్దలుగా వారు ఎవరి కోసం చేయాలి? మనుషుల కోసం కాదు, దేవుడి కోసం చేయాలి. విశ్వాసిగా నీకు అప్పగించబడిన బాధ్యత, లేకపోతే నువ్వు కలిగిన పనిని నువ్వు ఎవరి కోసం చేయాలంట? ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? దేవుడే అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. కనుక గమనించండి, మనుష్యులను మెప్పించడానికి పని చేయకు. గలతీ పత్రికలో కూడా పౌలు మరొకసారి గలతీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తాడు. 1:10 అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టకూడుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను నేను కాకపోదును. యేసు ప్రభు వారు గ్రేట్ కమిషన్ ఏమంటున్నాడు? సర్వజనులను నాకు శిష్యులుగా, దాసులుగా చేయండి అంటాడు. ఇప్పుడు దేవుడి దాసుడు నువ్వు అవ్వాలి అని అంటే ఎవరిని సంతోష పెట్టాలంట? పౌలే అంటున్నాడు కదా, నేను మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును, నేను ఎన్నటికీ దేవుని దాసులను కాను అని చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికినా, బోధించినా, జీవించినా, మాట్లాడినా, తలంచినా ప్రతిదీ కూడా ఎవరిని సంతోష పెట్టాలంట? నువ్వు దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలి, మనుషులను కాదు. మనుషులను సంతోష పెట్టగలవా అండి? మనుషులను సంతోష పెట్టగలవా? ఎన్నటికీ మనుషులను సంతోష పెట్టలేం. యేసు ప్రభు వారు అంతటి వారే ఈ లోకంలో పరిచయం చేస్తున్నప్పుడు మనుషుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు, మనుషుల నుంచి దోషములు ఎదుర్కొన్నాడు. యేసు ప్రభు వారు కూడా మరి ఆయన పని ఆయన చేశాడు. ఆయన పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము నెరవేర్చవలనని ఆయన పనిచేశాడు. మనుషులను సంతోష పెట్టడానికి కాదు, మనుషుల వైపు పొందడానికి కాదు, మనుషుల చేత పొగిడించుకోవడానికి కాదు ఆయన చేసింది. మానవాళి రక్షణార్థము తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే సిలువలో చివరి మాటగా ఆయన అంటాడు, 6వ మాటగా, సమాప్తమైంది, సంపూర్ణమైంది. సిలువ రక్షణ కార్యము సంపూర్ణం చేశాను, విజయవంతంగా సంపూర్ణం చేశానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీకివ్వబడిన బాధ్యత, నీకివ్వబడిన ఈ జీవితం, నువ్వు దేవునికి మహిమకరంగా, దేవుడిని సంతోషపెట్టులాగా జీవిస్తేనే దేవుని ఎదుట నువ్వు యోగ్యుడవు, యోగ్యురాలువు. చాలా మంది మనుషుల కోసమే చాలా పనులు చేస్తుంటారు, మనుషుల కోసమే బ్రతుకుతూ ఉంటారు. అటు వారందరూ దేవుని ఎదుట యోగ్యత లేని వారుగా ఉంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 2వ మాట పౌలుతో అంటున్నాడు, పౌలు తిమోతితో అంటున్నాడు, సిగ్గుపడనక్కరలేని పనివానిగా. ఆయన పనివానిగా మనం ఎలా ఉండాలంట? సిగ్గుపడవలసిన అవసరత లేదు, మోమాట పడవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన పని మనకు అప్పగించాడు. ఆయన మన యజమానుడు, ఆయన మనం పోషించుతున్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయన మన కొరకు సమస్తము సమకూరుస్తున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, మన అవసరతలన్నీ తీరుస్తున్నాడు. ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే అక్కడెక్కడ ఉంటాడు అనుకోకండి.
ఆయన గారు ఎవరు? మన అవసరాలు ఎవరు తీరుస్తున్నారు? దేవుడే. కాబట్టి దేవుని పనివారిగా సిగ్గుపడక్కర్లేదు, దేవుని పనివారిగా సిగ్గుపడక్కర్లేదు. వాస్తవానికి మీరు ఎప్పుడైనా చూడండి, దొంగ ఏం చేస్తాడు? దొంగ ఏం చేస్తాడు? చెప్పాలి, మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దొంగ ఏం చేస్తాడండి? దొంగతనం చేసేటప్పుడు సిగ్గుపడతాడా? సిగ్గుపడతాడా? సిగ్గుపడితే దొంగ ఎందుకు అవుతాడు? అవునా కాదా? సిగ్గుపడితే అసలు దొంగతనం ఎందుకు చేస్తాడు? ఒక పాపం చేసేవాడు ఉన్నాడు, లేకపోతే ఒక తాగేవాడు ఉన్నాడు, లేకపోతే ఒక తిరిగేవాడు ఉన్నాడు. వీరి పనులు చేసేటప్పుడు ఎప్పుడైనా సిగ్గుపడటం చూసారు మీరు? చూసారా? అసలు సిగ్గుపడితే ఆ పనులు ఎందుకు చేస్తారు వాళ్ళు? ఆ పాపం ఎందుకు చేస్తారు వాళ్ళు? ఆ తప్పు ఎందుకు చేస్తారు వాళ్ళు? అంటే మీరు గమనించండి, తప్పు చేసేవాడు ఎప్పుడు కూడా తప్పు చేసేటప్పుడు సిగ్గుపడ్డారు. దొంగ ఎప్పుడు కూడా దొంగతనం చేసేటప్పుడు సిగ్గుపడ్డారు. మోసగాడు ఎప్పుడు మోసం చేసేటప్పుడు సిగ్గుపడ్డారు. పాపం చేసేటప్పుడే సిగ్గుపడరు. నువ్వు నిన్ను పాప విమోచకునిగా చేసి నీకోసం ప్రాణం పెట్టి విలువైన బాధ్యత నీకు అప్పగించినప్పుడు ఆయన పని చేయడానికి నీకెందుకు సిగ్గు? ఆయన ప్రకటించడానికి నీకెందుకు సిగ్గు? ఆయన కోసం జీవించడానికి నీకెందుకు సిగ్గు? ఈరోజు మన సంఘ విశ్వాసుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు దేవుని కోసం నిలబడటానికి నీకు సిగ్గేస్తుంది, కానీ మనుషుల మధ్య లేకపోతే అనేకుల మధ్య నిలబడటానికి నీకు సిగ్గు అనిపించట్లేదు. వేరే విషయాల గురించి మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించట్లేదు, కానీ దేవుని మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపిస్తుంది. అందుకే ఈరోజు చాలా మంది సంఘానికి రాలేని స్థితిలో ఉన్నారు, దేవుని సన్నిధిలో నిలవలేని స్థితిలో ఉన్నారు. సిగ్గు చాలా మందికి. ముందుకొచ్చి పాట పాడండి అంటే సిగ్గు, ముందుకొచ్చి వాక్యం చదవండి అంటే సిగ్గు, ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి అంటే కూడా సిగ్గే కదా. ఇంకా కొంతమంది గొప్పలు ఉన్నారు, వాళ్ళైతే చర్చికే రాదు, కానీ చర్చి విషయాలన్నింటిలో ఎలాడుతుంటారు. అర్థమైందా? వాళ్ళకి చర్చి విషయాలన్నీ కావాలి కానీ చర్చికి రాదు. అంటే దేవుని కోసం నిలబడలేవు, కానీ లోకంలో ఉన్న వాటి కోసం నిలబడతావు, అప్పుడు సిగ్గుపడవు. కానీ ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుడి ఎదురు నిలబడినప్పుడు సిగ్గుపడాల్సి ఉంటుంది. నువ్వు తెలుసా? సిగ్గుపడవలసి ఉంటుంది. దేవుడు ఎవరికి దేవుడిగా ఉండడానికి సిగ్గుపడతావు తెలుసా? ఒకసారి లేఖనం చదువుదాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అమ్మా, అయితే వారు అతి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచినాడు. గమనించండి, ఎవరి దేవుడిని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డట? ఒక ప్రత్యేకమైన దేశం, పరలోక పట్టణాన్ని వెతికే వారి కోసం, అనగా ఆత్మీయంగా దేవుడి కొరకు జీవించే వారి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అట్టి వారి దేవుడిని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. మరి ఎవరి దేవుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు? ఇదిగో ఈ రెండు రకాల మనుషులు బతుకుతున్నారే. ఒకరు మనుషుల కోసం, లోకం కోసం, మనుషులను మెప్పించడానికి బతుకుతున్నారే. అట్టి వారి దేవుడిని దేవుడు చెప్పుకోవడానికి ఇష్టపడ్డు. మరి ఎవరి దేవుడిని చెప్పుకుంటున్నాడట? పరలోక పట్టణాన్ని వెతికే ఆ వారి దేవుడిని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడ్డాడు. ఈ రోజు నువ్వు ఆయన కోసం ఈ లోకంలో బతకకపోతే, ఆయన పనివారిగా ఉండకపోతే, రేపొద్దున ఆయన ఎదుట నువ్వు నిలవబడినప్పుడు నీకు యోగ్యత ఉండదు. ఆయన ఎదుట నువ్వు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నువ్వు బతికినంత ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ లోకంలో బతకాలంటే ఒక ఆయన అంటాడు, ఈ లోకంలో బతకాలంటే కనీసం రెండు మూడు క్వాలిటీస్ ఉండాలంట. 2-3 క్వాలిటీస్ అంటే ఏంటి క్వాలిటీస్ అంటే, ఒకటంట, మొన్న ఒకసారి నేను చెప్పినట్టు గుర్తుంది మీకు, నేను చెప్పాను అనుకున్నాను, మీకు గుర్తుందా లేదా? ఒకటంట, ఏం చేయాలంటే అవతల వాడిని మెప్పించాలి. అంటే ఏంటి? బిస్కెట్లు వేయాలి. ఏంటవి? బిస్కెట్లు వేయాలి. రెండోది భజన చేస్తారు కొంతమంది, వెనకాల తిరుగుతుంటారు తోకలాగా.
తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను అంతోడు ఎంతోడు గొప్పోడు అని చెప్పి పలుకుతూ ఉంటారు. అంటే ఈ రెండు ఉంటే లోపల బతికేచ్చు. ఏ పని పాట ఉండక్కర్లేదు, నీకు ఏ పని చేయక్కర్లేదు, నువ్వు బతికేయచ్చు లోకంలో. అందుకని అంటాడు, దేవుని ఎదురు నిలబడినప్పుడు నువ్వు సిగ్గుపడిపోతావు. దేవుని ఎదురు నిలబడినప్పుడు నీకు అర్హత ఉండదు, యోగ్యత ఉండదు. గుర్తుపెట్టుకో, మనుషుల కోసం బతకడం కాదు. అందుకే దేవుడు నీ దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ఉండాలంటే నువ్వు ఆయన కోసం సిగ్గుపడకూడదు. ఆయన నిమిత్తము నువ్వు మనుషుల మధ్యలో నేను నిలబడ్డా నా దేవుడు ఫలానా అని చెప్పగలిగే ఆ ధైర్యం నీ దగ్గర ఉండాలి. తిమోతిని కూడా అలాగే బలపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. పరిచర్యలో ఉన్నావు, నీ దేవుడి కోసం నువ్వు సిగ్గుపడనక్కర్లేని పని మాదిగా నీకు అప్పగించబడిన పని ఏదైనా సరే, అది వాక్య బోధ అవ్వచ్చు, లేకపోతే ఒక సంఘ పెద్ద బాధ్యత అవ్వచ్చు, ఒక విశ్వాస బాధ్యత అవ్వచ్చు, లేకపోతే ఒక కార్యక్రమం కోసం చేయవలసిన పని అవ్వచ్చు, లేకపోతే లోకంలో జీవించే పని అవ్వచ్చు. ఏదైనా సరే దేవునికి మహిమకరంగా దేవుని కొరకు నువ్వు సిగ్గుపడనక్కరలేని పనివానిగా జీవించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమపత్రిక 1:16 అంటాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాదు అంటాడు. నేను సువార్త ప్రకటించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని నామాన్ని ప్రచురపరచడానికి నేనేమాత్రం సిగ్గుపడను. ఈరోజు దేవుని కోసం పనిచేయమంటే చాలా మందికి ఈ సిగ్గు అడ్డొస్తుంది. కానీ ఒకరోజు ఈ సిగ్గే నీ ముఖానికి అలంకారం అవుతుందని గుర్తుపెట్టుకో. దేవుని ఎదురు నిలబడినప్పుడు ఈ సిగ్గే నీ ముఖం మీద ఉంటుంది. ఎందుకంటే దేవుడిని చూడలేవు, దేవునితో మాట్లాడలేవు, దేవుని ఎదుట నిలవలేవు. ఈరోజు మనుషులు గొప్ప పొందొచ్చు, మనుషులు మెప్పు పొందొచ్చు, ఊరంతా నీకు గొప్ప పేరు ఉండొచ్చు, కానీ దేవుని ఎదురు నువ్వు నిలబడినప్పుడు సిగ్గుపడవలసిందే. ఎందుకంటే దేవుని కొరకు నువ్వు సిగ్గుపడ్డావు. ఈ లోకంలో జీవించడానికి ఆయన కొరకు సిగ్గుపడ్డావు కనుక దేవుని ఎదురు కూడా నువ్వు సిగ్గుపడవలసిందే. కాబట్టి గమనించండి, సిగ్గుపడనక్కరలేని పనివానిగా నువ్వు ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను ఎవడైతే పాటిస్తాడో, ఎవడైతే అంగీకరిస్తాడో అటువాడు అవమానం పొందడని కీర్తనకారుడు అంటాడు. 119వ కీర్తన 6వ వచనం అంటాడు, ఆయన ఆజ్ఞలను, 119వ కీర్తన 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకేం కలగదు. దేవుని మాటలను బట్టి నువ్వు వెళ్తే ఏమవుతుందట, అవమానం ఎన్నటికీ నీకు కలగదట. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు అంత విలువైనవి, ఆయన మాటలు అంత గొప్పవి కనుక. కానీ మనుషుల మాటలు, మనుషుల ఆజ్ఞలను మనం వెంబడించినప్పుడు ఒకవేళ అవమానం కలగవచ్చు, సిగ్గు కలగవచ్చు, లేకపోతే ఇంకేదైనా కలగవచ్చు. కానీ దేవుని ఆజ్ఞలు లేకుంటేట నాకు అవమానం కలగదని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీకు సిగ్గు, అవమానము, లేకపోతే హేళన కలగకూడదంటే లోకంలో నువ్వు ఎలా జీవించాలంట, దేవుని మాటలను, ఆజ్ఞలను గైకొని నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు సిగ్గుపడవలసిన అవసరత లేదు, సిగ్గుపడవలసిన అవసరత లేదు. కానీ దేవుని కొరకు కాక మనుషులను మెప్పిస్తూ ఈ లోకంలో నీ జీవితం అంతా రాజీ పడుతూ బతికేవా, ఒకరోజు దేవుని ఎదుట సిగ్గుపడవలసిందే. చాలాసార్లు మనం రాజీ పడిపోతూ ఉంటాం కదా. 10 మంది నిలబడి ఇది సత్యమని అబద్ధమును ప్రకటించినంత మాత్రాన అబద్ధము సత్యం అవ్వదు. ఒకవేళ నువ్వు సత్యం వైపు నువ్వు ఒక్కడమే నిలబడినా ఎప్పటికీ సత్యము సత్యమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకనే నీ జీవితం పౌరుషంగా జీవించాలి. నీ జీవితము విలువైనది కనుక దేవుని కొరకు కట్టుబడి నువ్వు జీవించాలి. అంతేగాని ఏ మాటగా మాట, ఎక్కడ పడితే అంటే ఏ ఎండగా గొడుగంటాం కదా. చాలా మంది అలాంటి బతుకులు బతికేస్తారు. ఎందుకంటే మనుషులతో మనం పెట్టుకోలేం, మనుషులతో మనం జీవించలేం, మనం ఎలా బ్రతుకుతాం అని అనుకుంటారు చాలా మంది. కానీ ఒంటరి వాడైనా దేవుని పక్షంగా నువ్వు నిలబడి జీవిస్తే నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ లోకంలో మనుషులను మెప్పించడానికి కాదు, మనుషులు ఎదుట సిగ్గుపడేవానిగా కాదు, కానీ దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడాలంటే దేవుడిని మెప్పించేవానిగా జీవించాలి. అలాగే ఆయన పనివానిగా సిగ్గుపడవలసిన అవసరత లేదు. ఎంతమంది ముందైనా దేవుడిని అంగీకరించేవారిగా, దేవుని మాటలు ప్రకటించేవారిగా నువ్వు ఉండాలి. అందుకని యేసుప్రభువు ఏమంటున్నాడంటే, మనుషులు ఎదుట నన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ పరలోకంలో నా తండ్రి ఎదుట నేను
అంగీకరిస్తాను. ఒకవేళ పరలోకంలో నిలబడినప్పుడు నువ్వు ఆయన ఎదుటి తీర్పులో నిలబడినప్పుడు నిన్ను అంగీకరించలేదనుకోండి, జీవగ్రంథంలో నీ పేరు లేదనుకోండి, నిన్ను పిలవలేదనుకోండి, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సిగ్గుపడ్డం కంటే ఇంకో పని లేదు నీకు. సిగ్గుపడవలసిందే ఇంకా. ఎందుకనంటే నీకు నువ్వు ఏదైతే దేవుని కొరకు చేయలేదో అదే నీకు బహుమానంగా మిగులుతుంది. కాబట్టి గమనించండి ప్రభువుని ప్రియమైన స్నేహితులారా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానుగా పని అప్పగించాం. యజమానుడు ఉదయాన్నే పని అప్పగించి సాయంత్రం వచ్చే వరకు పని మొత్తం పూర్తి చేయమన్నాడు. సాయంత్రం ఆయన వచ్చేసరికి పని మొత్తం పూర్తి చేసిన వాడు ఎలా నిలబడతాడు? పని చేయకుండా పనిని చేయకుండా తప్పించుకున్నవాడు ఎలా నిలబడతాడో మనందరికీ తెలుసు కదా. పని చేసిన వాడు ధైర్యంగా ఆయన ఎదురు నిలబడతాడు. పని చేయని వాడు సిగ్గుపడుతూ అబద్ధమాడుతూ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పని వాడంటే నీకు అప్పగించబడిన బాధ్యత, నీకు ఇవ్వబడిన పని, నీకు ఇవ్వబడిన జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు జీవించి దేవుని ఎదుట నిలవబడాలి. మూడవది ఏమంటున్నాడంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానికి. అంటే పాస్టర్ గారు కదా తిమోతి, పాస్టర్ గారు అయితే బోధిస్తాడు, మేమేం చేస్తామంటే అని మీరు అనుకోవచ్చు. కానీ మనందరికీ ఆ బాధ్యతను దేవుడు ఇచ్చాడు. అందుకే సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానికి ఉండమంటున్నాడు. అంటే ఎలా ఉండమంటున్నాడు? ముందు సత్యవాక్యాన్ని నువ్వు ఎరిగి బాగుగా దాన్ని నువ్వు తెలుసుకొని ఆ వాక్యం యొక్క మర్మాలను, అలాగే ఆ వాక్యం యొక్క గూఢమైన సంగతులను నువ్వు ఎరిగి అప్పుడు నువ్వు బోధించాలి. ఎందుకంటే ఒకవేళ అలా బోధించకపోతే ఏమవుతుంది? ఈరోజు చాలా మంది దైవజనులను చెప్పుకునేవారు, లేకపోతే సువార్థికులను చెప్పుకునేవారు, లేకపోతే చాలా మంది వాక్యం చెప్పేవారు ఏం చేస్తున్నారంటే వాక్యం యొక్క లోతుని, వాక్యం యొక్క గూఢమైన అర్థాన్ని, వాక్యం యొక్క మూలాన్ని తెలుసుకోకుండా చాలా మంది బోధిస్తున్నారు. ఈరోజు చాలా మంది పాస్టర్ గారు ఉండొచ్చు, లేకపోతే సేవకులు ఉండొచ్చు, వారి వాక్యం లోతుని గ్రహించక బోధించడం వల్ల ఏమవుతుందంటే సంఘము లేకపోతే విశ్వాసులు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. అందుకే సత్యవాక్యాన్ని సరిగా బోధించి నువ్వు ఇష్టం వచ్చినట్లు చెప్పడం కాదు, నీకు నచ్చింది చెప్పడం కాదు, నీకు వచ్చింది చెప్పడం కాదు. నువ్వేం చెప్పాలి? దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్పాలి. దాన్ని ఎరిగి దాన్ని దేవుని యొక్క నుండి పొందుకొని అప్పుడు నువ్వు బోధించాలి. అప్పుడు నువ్వు బోధించాలి. ఈరోజు వాక్యం యొక్క మర్మం నీకు తెలిస్తే నువ్వు సంఘానికి బోధించవచ్చు, లేకపోతే నీ కుటుంబానికి బోధించవచ్చు, లేకపోతే నీ బంధువులకు బోధించవచ్చు, నీ స్నేహితులకు బోధించవచ్చు, లేకపోతే నీ భార్యకి చెప్పుకోవచ్చు, నీ భర్తకు చెప్పుకోవచ్చు, నీ పిల్లలకి చెప్పుకోవచ్చు. వారిని కదా నువ్వు సన్నిధిలోనికి నడిపించాలి. ఇప్పుడు ఒక ట్రైన్ ఉండేది, ఒక కుటుంబం ఎక్కాలి ట్రైన్ వచ్చింది, ట్రైన్ బయలుదేరుతుందనగా కుటుంబము ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నువ్వు నీ భర్త ఎక్కేశారు, నీ పిల్లలు ఎక్కలేదు, ఏంటి పరిస్థితి? నీ పిల్లలు ఎక్కలేదు, ఏంటి పరిస్థితి? లేకపోతే నీ పిల్లలు ఎక్కేశారు, నువ్వు నీ భర్త ఉండిపోయావు, ఏంటి పరిస్థితి? ఏం చేస్తావు? పరలోక ప్రవేశం కూడా అంతే. ఈరోజు భూమి మీద ఇంట్లోనో ఎక్కడైనా సరే నీ పిల్లలు నీ కుటుంబము కలిసి ఉండాలని ఆశపడతావు కదా, అలాగే పరలోకంలో కలిసి ఉండాలని అనిపించట్లేదా నీకు? నీ పిల్లలు అక్కర్లేదా నీకు? నీ భర్త అక్కర్లేదా నీకు? నీ భార్య అక్కర్లేదా నీకు? కుటుంబం అంతా పరలోకంలో ఉండాలన్నదే కదా దేవుని ఆశ. అందుకని సంఘాన్ని కుటుంబం అన్నాడు. మరి నీ కుటుంబం ఎంత విలువైంది? నీ కుటుంబం ఎంత విలువైంది? నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ పిల్లలు, నీ రక్త సంబంధులు, నీ బంధువులు ఏ రోజైనా వాక్యం చెప్పావా? ఏ రోజైనా దేవుడిని పరిచయం చేసావా? ఏ రోజైనా దేవుడి సన్నిధికి నడిపించావా? నాకెందుకు ఆడాలపోతే అనుకుంటాం కదా. కానీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? సత్యవాక్యం తెలుసుకొని సరిగ్గా బోధించు. ఈ లోతు తెలియక చాలా మంది సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ లోతు తెలియక చాలా మంది తప్పుడు విశ్వాసంలోనికి నడిపిస్తున్నారు. చాలా మంది విశ్వాసాలు గమనించండి ప్రభువుని ప్రియమైన స్నేహితులారా. అందుకే ఈరోజు మూఢాచారాల సంఘంలోకి రావడానికి గల కారణం ఏంటి? అన్యాచారాల సంఘంలోకి రావడానికి గల కారణం ఏంటి? పనికిరాని ఆచారాలన్నీ సంఘంలో చొప్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ సత్యవాక్యం సరిగా ఎరుగని వారు చేసే సేవ వల్ల. కాబట్టి వారు బ్రతుకు తెరువు కోసమో, లేకపోతే డబ్బు సంపాదించుకోవడం కోసమో, గౌరవం కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో మరి పరిచర్యలోకి వచ్చి ఉండొచ్చు. కానీ వాక్యాన్ని సరిగా బోధించకపోతే దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా నిలవలేవు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అందుకే పౌలు మొదటి నుంచి పౌలు ఎందుకు ప్రాణాలను
మనుషులను సంతోషపెట్టినట్టు, మనుషులకు మెప్పు వచ్చినట్టు, మనుషులకు గొప్ప వచ్చినట్టు చెప్పుంటే వారు అర్థసాక్షులు అయి ఉండేవారు కాదు కదా. తర్వాత ఆదిమ సంఘం కూడా శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంటి? నిన్న కాక మొన్న చనిపోయిన చార్లీ కిర్క్ అనే దైవజనుడి వరకు ప్రాణాలు త్యాగం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని బోధించడం వల్లనే. అదే మనుషుల అంగీకారాన్ని బట్టి, మనుషుల ఇష్టాన్ని బట్టి, లేకపోతే మనుషులకు నచ్చింది బోధించుంటే వీరందరూ ప్రాణాలు పెట్టవలసిన అవసరం లేదు కదా. యేసు ప్రభువు సైతం ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? సత్యాన్ని బోధించడమే. ఈరోజు నువ్వు సత్యాన్ని సరిగా ఎరుగక మనుషుల మెప్పు కోసమో, లేకపోతే లోకం మెప్పు కోసమో, నీ గొప్ప కోసమో నువ్వు చేస్తే పరిచర్య, నువ్వు బోధిస్తే వాక్యాన్ని, ఖచ్చితంగా దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడవలసిందే. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే నీ పని. ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే ప్రతి సేవకుని పని, ప్రతి పనివాని పని, ప్రతి విశ్వాసి పని. అదే అందుకని పాత పురాతన సంఘంలో, రోమన్ క్యాథలిక్ సంఘంలో భయంకరమైన మూఢాచారాల సంఘంలో ప్రవేశించడానికి గల కారణం తప్పు బోధ, హెరసిస్, తప్పుడు బోధ వల్లే. అందుకని అప్పుడు పాప పరిహార పత్రాలు అమ్మేవారు. రేపు మతోత్తరమైన పండగకి మనం జ్ఞాపకం చేసుకుంటాం. రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ప్రొటెస్టెంట్ సంఘం ఎందుకు వ్యతిరేకించింది, అందులో నుంచి ఎందుకు బయటికి వచ్చిందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి యూరప్ ఖండంలో, జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ గారు చేసిన ఉద్యమము ఎలాంటిదో మనం ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే పాప పరిహార పత్రాలు అమ్మేవారు. అంటే ఈరోజు నువ్వు పాపం చేసావు, ఆ పాపానికి తగిన పత్రాన్ని చర్చిలో అధికారుల దగ్గర కొనుక్కొని, డబ్బులు ఇచ్చి కొనుక్కొని పాపాన్ని కడుక్కోవాలట. ఇదేమైనా బైబిల్లో ఎక్కడైనా ఉందా? అలా ఉంటే అసలు మీరు ఆగుతారు ఏమండి? అలా ఉంటే లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? నరహత్యలతో సహా భయంకరమైన క్రియలు జరిగించే మనుషులు ఉంటారు కదా. దొంగతనం చేసి 100 రూపాయలు, లేకపోతే ఇంకొంచెం పెద్ద పాపం చేస్తే 500, ఇంకా పెద్ద పాపం చేస్తే 1000 రూపాయలు. మనిషినే చంపేస్తే 1,00,000 రూపాయలు అన్నారు అనుకోండి, పత్రాలు అమ్ముతున్నారు అనుకోండి. ఇక్కడ ఏం చేస్తారు? నీకు పగొండోళ్ళు అందరినీ ఒక రోజు లెక్క చూసుకొని లైన్గా అందరిని చంపేసి ఇక్కడికి వచ్చి ఒక 5 లక్షల ఇచ్చి 5 పత్రాలు ఓపుకొని వెళ్ళిపోవచ్చు. అంటే పాపం అంతా పోయినట్టేనా? అవునా? అది దురాచారం, మూఢాచారం. దాన్ని అంగీకరించలేదు బైబిల్. అలాగే పర్గేటరీ అనే ఒక దురాచారం ఉండేది. పర్గేటరీ అంటే ఏంటంటే చచ్చిపోయిన మీ పితరులని పరలోకం పంపించే పని, పరలోకం పంపించే ఆచారం. అది ఎక్కడే జరుగుతుందా? అసలు చచ్చిపోయే పరలోకం వెళ్ళే అవకాశం ఉండుంటే ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వినాల్సిన పని ఏంటి? ఈరోజు ఎక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో వాక్యం వినాల్సిన పని, ఆరాధన చేయవలసిన పని ఏంటి? అది కూడా దురాచారం. అలాంటి ఆచారాలు సంఘంలోనికి రావడానికి గల కారణం ఈ తప్పు బోధలే, ఈ హెరసిస్. వీటిని బట్టి దేవుడు అంటున్నాడు, సత్యవాక్యాన్ని సరిగా బోధించు. నీ కుటుంబానికి, నీ పిల్లలకు నువ్వు చెప్పుకో. ఈ రోజుకి నువ్వు నీ పిల్లలకి వాక్యం చెప్పు, ఈ రోజుకి నీ భర్తకు చెప్పు, నీ భార్యకి చెప్పు, నీ బంధువులకు చెప్పు, నీ రక్త సంబంధులకు చెప్పు, నీ స్నేహితులకు చెప్పు. మరి ఏం చెప్తావు అంటే పనికిరాని మాటలన్నీ చెప్పుకుంటావు, గంటల సమయాన్ని వెచ్చిస్తారు. దేవుడి కోసం నిలబడుతున్నావా? గుర్తుపెట్టుకో, సిగ్గుపడిపోతావు. నీ బాధ్యత దేవుడు నీకు ఇచ్చిన ఈ బ్రతుకులో, దేవుడు నీకు ఇచ్చిన ఈ పనిలో నువ్వు నమ్మకంగా జీవించకపోతే సిగ్గుపడవలసింది నువ్వే అన్న సంగతి తిమోతికి కాదు, ఈరోజు మనందరికీ కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గంటలు ఏవేవో మాట్లాడతాం, కానీ ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడతావా? చెప్పగలవా? మొదట చెప్పగలిగే స్థాయి నీకు ఉండాలి, చెప్పాలని ఆశ నీకు ఉండాలి. చెప్పగలిగే స్థాయి ఎప్పుడు వస్తుంది? సత్యవాక్యాన్ని సరిగా తెలుసుకున్నప్పుడు. చెప్పాలని ఆశ ఎప్పుడు వస్తుంది? దేవుడి కొరకు బతకాలన్నప్పుడు. ఈ 2 నీకు ఉన్నాయా? ఈ 2 ఉంటే అసలు ఆలయానికి రాకుండా ఎందుకు మానేస్తావు? ఈ 2 నీకుంటే దేవుడి సన్నిధిని ఎందుకు పోగొట్టుకుంటావు? ఇవి లేని నువ్వు ఈరోజు దేవుడి కోసం బతుకుతున్నానో, లేకపోతే దేవుడి విశ్వాసిగా నేను ఉన్నానో, నేను క్రైస్తవున్నానో నువ్వు చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే దేవుని ఎదురు నువ్వు నిలవలేవు కాబట్టి గమనించండి ప్రభుత్వ ప్రియమైన స్నేహితులారా, దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలట? సత్యవాక్యాన్ని బోధించేవానిగా నువ్వు ఉండాలి. మనుషుల మెప్పు కోసం కాదు. ఈరోజు చాలా మంది డబ్బు కోసం, పేరు కోసం, లేకపోతే ఘనత కోసం
లేకపోతే ఇంకేదో జీవనోపాధి కోసం చాలా మంది దైవజంలో అవుతున్నారు, మాస్టర్ గారులు అవుతున్నారు, వార్తికులు అవుతున్నారు, సేవలోకి వస్తున్నారు. మరి అందరూ తెలుసుకోవాల్సింది వారే కాదు, విశ్వాసం అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని సరిగా బోధించే వారిగా మనం ఉండాలి. అందుకే మీరు గమనించండి, కింద చదువుకున్నది 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు కూడా అంటాడు, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైను ఫిలేతును ఉన్నారు. వారి పునరుద్ధానం గతించిందని చెప్పుచు సత్య విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చేర్పుచున్నారు. కొందరు విశ్వాసాన్ని ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారు. అన్యాచారాలను సంఘంలోకి తీసుకొచ్చి చాలా మంది విశ్వాసాలను పాడు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసం ఒకడి వల్ల పాడవుతుందంటే వాడికి దూరంగా ఉండడమే మంచిది. వాడికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే నీ విశ్వాసం పాడైపోయి నువ్వు భ్రష్టురాలు అయిపోతావు దేవుని ఎదుట. పుట్టుక క్రైస్తవ పుట్టుకవచ్చు, 20-30 ఏళ్ళ నుంచి సంఘానికి రావచ్చు, కానీ నీ విశ్వాసం ఎవరి వల్ల పాడైపోయిందంట? ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల. వారు ఏం చెప్తున్నారు? పునరుద్ధానము గతించినని చెప్పొచ్చు సత్యం విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు. చాలా మంది ఏమంటారంటే, పర్లేదులే క్రైస్తవులు, మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, లేకపోతే మనము అందరిలాగా చెయ్యొచ్చు అని ఆచారాలను కూడా నీకు అంటగట్టింది ఎవడు? ఇదిగో ఇటువంటి సత్యవాక్యం ఎరిగిన వాడే, సత్యవాక్యం విషయంలో తప్పిపోయిన వాడే నీకు అంటగట్టాడు ఆచారాలు లేకపోతే ఇతర సాంప్రదాయాలన్నింటినీ. నీ వాక్యం ఏం చెప్తుంది అది నువ్వు చేయనివ్వకుండా నీకు ఇవన్నీ అంటగట్టి నేర్పించింది ఎవరంటే ఇదిగో ఈ సత్యవాక్యాన్ని ఎరిగిన వాడే. అందుకే పునరుద్ధానం లేదని వారు చెప్తున్నారు. పౌలు ఏమంటున్నాడు? 1 కొరింథీ పత్రిక 15:12 చదవండి. 1 కొరింథీ పత్రిక 15:12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేసే బోధ అంటే మేము చేసే స్వార్థ ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. అంటే క్రీస్తు పునరుద్ధానం అయి ఉండకపోతే అసలు మీరు ఇక్కడ కూర్చోవడం వ్యర్థం, నేను ఇక్కడ మాట్లాడటం వ్యర్థం, మన క్రైస్తవ జీవితమే వ్యర్థమని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు లేపబడి ఉన్నాడనే సత్యాన్ని చాలా మంది అట్టగిస్తున్నారు, చాలా మంది అంగీకరించట్లేదు. దాన్ని తప్పుపడుతూ పునరుద్ధానం గతించిపోయిందని చెప్తున్నారు. క్రీస్తు లేచాడు, ఆయన మనల్ని లేపుతాడు అని యోహాను సువార్తికుడు చెప్తాడు. ఆయన వారికి ఇష్టమైన వారిని లేపును అని యోహాను 5వ అధ్యాయంలో చెప్తాడు కదా. మరి ఆ పునరుద్ధానం లేదని మీరు ఎలా చెప్తున్నారు అంటే మీకు సత్యవాక్యం సరిగా తెలియదు కనుక. ఇలాంటి అన్ని బోధనలను లేకపోతే ఇలాంటి దురాచారాలను సంఘంలో చొప్పించి సంఘ విశ్వాసాన్ని విశ్వాసులను చాలా మంది చెరుపుతున్నారు. అందుకని వారిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీరు సత్యవాక్యాన్ని బోధించాలి. అవతల వాడు పునరుద్ధానం లేదంటే ఎందుకు లేదో నువ్వు చెప్పమనాలి. ఒకవేళ అవతల వాడు ఇది చెయ్యొచ్చు అంటే ఎందుకు చెయ్యాలి లేకపోతే ఎందుకు చేయకూడదని నువ్వు అడిగే ఆ జ్ఞానం నీ దగ్గర ఉండాలి. అంటే సత్యవాక్యాన్ని సరిగా తెలుసుకున్న దానిగా నువ్వు బతకాలి. అంతేగాని ఇది గుడ్డెద్దు అంటారు కదా, గుడ్డెద్దు వచ్చి అందులో పడినట్టు మీరందరూ ఎవడేది చెప్పినా నమ్ముకుంటూ వెళ్ళిపోకూడదు. విశ్వాసి నువ్వు, దేవుని బిడ్డవు నువ్వు, దేవుని ప్రజలు నువ్వు, దేవుని జనాంగం నువ్వు. దేవుని మాటను బట్టి నువ్వు ముందుకెళ్ళాలి తప్ప మనుషుల మాటను బట్టి కాదు. మనుషులు ఏం చేస్తారంటే దేవుడు తనని తాను ఎలా పోల్చుకున్నాడు? గొర్రెల కాపరిగా. గొర్రెల కాపరి అంటే మనకు ముందు నడుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కానీ గేదెల కాపరి ఏం చేస్తాడు? గేదెలు ముందు వదిలేస్తాడు, వెనకాల ఉంటాడు. అవునా? గేదెల కాపరి ఎక్కడ ఉంటాడు? వెనకాల ఉంటాడు. చాలా మందికి తెలుసు. ఎందుకంటే ముందుంటే కాపరికి ప్రమాదం. ఎందుకు? గేదెలు ఊరికే ఉంటాయా? ఊరికే ఉంటాయి గేదెలు. కొన్నిసార్లు పొడుస్తాయి, కొన్నిసార్లు తొక్కుకెళ్ళిపోతాయి. అందుకే కాపరి జాగ్రత్తగా ఏం చేస్తారంటే గేదెలు ముందు పెట్టి వెనకాల నిలబడతాయి. కానీ గొర్రెల కాపరి అలా కాదు, గొర్రెలకు ముందుగా నిలబడతాయి.
కాపరి వెళ్ళేదంటే గొర్రెల. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలను బట్టి నడిచే గొర్రెలుగా, దేవుని మందలో చేరిన వారంగా ఉండాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోయే గేదెలాగా. అందుకనే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకి ఇచ్చింది. అందుకే ఆ మాటలను బట్టి మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆ మాటలను బట్టి మనము జీవించాలి. సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి. సద్దుకైలు కూడా పునరుద్ధానం లేదని చాలా మంది బోధిస్తున్నారు. వాటి సద్దుకైలు ఏం నమ్ముతారు? పునరుద్ధానము లేదని నమ్ముతారు. కానీ పునరుద్ధానం ఉందని యేసు ప్రభువారు, పునరుద్ధానం ఉందని అపోస్తలులు, పునరుద్ధానం ఉందని ఆదిమ సంఘము, పునరుద్ధానం ఉందని పరిశుద్ధ వాక్యము ఖచ్చితంగా తెలియజేస్తుంది. అందుకే పౌలు అంటాడు, ఆ పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభువారు లేకపోయి ఉండలేదు. ఆయన లేకపోయి ఉండకపోతే నేను ప్రకటించే బోధ వ్యర్థము, మీ విశ్వాసం వ్యర్థము, మనం ఆలయంలోకి రావడం కూడా వ్యర్థమే అని స్పష్టంగా చెప్పేస్తాడు. దెర్ ఇస్ నో హోప్ వితౌట్ రిజరక్షన్. పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ జీవితానికి నిరీక్షణ లేదు, ఎదురు చూడాల్సిన పని లేదు. పునరుద్ధానం ఉంది కనుకే పౌలు తన ప్రాణాలను పణంగా పెట్టి సువార్త బోధించాడు. అపోస్తలులు తన ప్రాణాలను అప్పగించి హతసాక్షులై సువార్త బోధించారు. తర్వాత 70 మంది శిష్యులు కూడా, అపోస్తలుల తర్వాత వచ్చిన 70 మంది శిష్యులు కూడా వారి ప్రాణాలకు తెగించి సువార్త చేశారు. ఆదిమ సంఘము కూడా రోమా ప్రభుత్వ భయంకరమైన దాడులను ఎదుర్కొని సువార్త ప్రకటిస్తూ ఆదిమ సంఘం నిలదొక్కుంది. అలా ఎన్ని తరాలు నిలబడిందో చూడండి సంఘం. ఎందుకో తెలుసా? పునరుద్ధానమే దానికి మూల కారణం. అందుకే కొంతమంది సత్యవాక్యాన్ని సరిగా ఎరుగక, వారికి నచ్చింది, వారికి వచ్చింది, వారికి అనిపించింది బోధించేస్తూ దేవుని మాటలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దానివల్ల చాలా మంది విశ్వాసం చెరిగిపోతుంది. అందుకే ఈరోజు చాలా మందికి వాకింగ్ అంటే ఇంకా వేరే విషయాలు ఎక్కువైపోయింది. వాకింగ్ అంటే ఇతర విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. అట్టి వారు గొప్ప దైవజనులు కనిపిస్తారు, వాక్యాన్ని చెప్పిన దైవజనులు వారు అంగీకరించలేరు. కాబట్టి గమనించండి, వాక్యమే ప్రధానం. సత్యవాక్యాన్ని సరిగా బోధించమని ఉండు. సోది చెప్పకూడదు, నీకు వచ్చిన కథలు చెప్పకూడదు. వాక్యమే దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు బోధించాలి. నీ బిడ్డలకైనా, నీ కుటుంబానికైనా. ఒకవేళ ఎక్కడ నిలబడినా, ఒక దైవజనుడిగా నేనైనా, మీరైనా, ఎవరైనా దేవుని మాటలు చెప్తే ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పినట్టుగా చెప్పాలి. అలాంటి విశ్వాసిగా ఉండమంటున్నాడు. చివరిగా 4వది ఆయన ఏమంటున్నాడంటే పౌలు, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడు. నిన్ను నువ్వే ఎవరు కనపరుచుకోవాలి? మనుషులకు కాదు. ఎవరు కనపరుచుకోవాలి? మనుషులు మెప్పించడానికి బట్టలు వేసుకుంటాం, మనుషులు మెప్పించడానికి బంగారం వేసుకుంటాం, మనుషులు మెప్పించడానికి డబ్బు ఖర్చు పెడతాం, మనుషులు మెప్పించడానికి అవతల వారిని పొగుడుతాం, మనుషులు మెప్పించడానికి వారికి నచ్చింది చేస్తాం. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఎవరి ఎదురు నిలబడాలంట, ఎవరి ఎదురు కనపరుచుకోవాలంట, ఎవరి ఎదురు నువ్వు కనపరుచుకోవాలి? దేవుని ఎదుట నిన్ను నువ్వే కనపరుచుకోవటానికి జాగ్రత్త పడు. బీ కాషియస్. జాగ్రత్త పడు. ఎందుకు జాగ్రత్త పడాలట? ఒకవేళ యోగ్యత లేని వాడు అయిపోతావేమో, యోగ్యత లేని దాని అయిపోతావేమో, లేకపోతే ఆయన ఎదుట సిగ్గుపడే పనివాడిగా నిలబడాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఆయన పని నువ్వు భూమి మీద చేయవు కదా, ఆయన కోసం నువ్వు ఆయన పని చేయవు కదా, సిగ్గుపడతావు కదా. పాట పాడడానికి సిగ్గు, వాక్యం చదవడానికి సిగ్గు, సాక్ష్యం చెప్పడానికి సిగ్గు. కానీ లోకంలో చేసే పనులకి ఎప్పుడు సిగ్గుపడవు. పడతావా? ఎవరికైనా గొడవాడమంటే సిగ్గుతో గొడవాడే వాళ్ళు ఎవరైనా చూసారా? ఏమంటే సిగ్గుతో మొహం దాచుకొని గొడవాడే వాళ్ళు ఎవరైనా చూసారా? ఎవరు సిగ్గుపడరు. కేకలేయడానికి సిగ్గుపడి కేకలేసే వాళ్ళు చూసారా? ఎవరు సిగ్గుపడుతూ కేకలేరు. అవతల వాడిని దూషించడానికి, దేశించడానికి, అవతల వాడి మీద అబద్ధ సాక్ష్యం పాకడానికి సిగ్గుపడేవాడిని ఎవరైనా చూసారా? ఇవన్నీ చేయడానికి సిగ్గు ఉండదు, కానీ నీకు దేవుని పని చేయడానికి సిగ్గుపడిపోతావు. అందుకే దేవుని ఎదుట సిగ్గుపడే పరిస్థితి నీకు వస్తుందేమో జ్ఞాపకం చేసుకో. అందుకే నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ భర్త నీకు సాయం చేయలేడు ఈ విషయంలో, నీ భార్య నీకు సాయం చేయలేదు ఈ విషయంలో, నీ పిల్లలు నీకు ఈ విషయంలో సాయం చేయలేరు. ఎవరు నీకు సాయంగా ఉండరు. కానీ నిన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి.
నిన్ను నువ్వే జాగ్రత్త చూసుకోవాలి. నిన్ను నువ్వే జాగ్రత్తగా కనపరుచుకోవాలి. అందు నిమిత్తము నువ్వేం చేయాలట? నువ్వు పట్టుకుంది, నువ్వు నమ్మింది, నువ్వు వెంబడించేది చివరిదాకా పట్టుకోవాలి. అందుకే పౌలు ఏమంటాడంటే సమస్తము పరీక్షించి ఏది మేలో అది చేపట్టండి. సమస్తం పరీక్షించి ఏది మేలో అది చేపట్టండి. అదే నేను చివరిదాకా తీసుకెళ్తుంది. దాన్ని చివరిదాకా విడిచిపెట్టద్దు, దాన్ని చివరిదాకా వదిలిపెట్టద్దు. అందుకని పౌలు ఏమంటాడంటే విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూసిచు నా ముందుంచబడి పంది రంగంలో ఓపికతో పరిగెత్తుతున్నాను. అంటే చివరి దాకా వెళ్ళాలనేది నా ప్రయాస, గమ్యం చేరాలనేది నా ప్రయాస. ప్రయాణం అందరూ ప్రారంభించవచ్చు, కానీ గమ్యం చేరిన వాడే గొప్ప అద్భుతాన్ని చూస్తాడు. గమ్యం చేరిన వాడే గొప్ప గమ్యాన్ని, గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ప్రయాణం అందరూ మొదలు పెడతారు, కానీ చివరిదాకా వెళ్ళేవారే దేవుని ఎదుట యోగ్యులు. కాబట్టి పౌలు అంటాడు కదా, నా కోసం బహుమానం ఉందంటాడు, నా పరుగు కడముట్టించాను, మంచి పోరాటము పోరాడాను అని చెప్తాడు. ఎందుకంటే చివరిదాకా నేను అలాగే బతికాను. మనుషుల కోసం బతకలా, మనుషులు మెప్పించడానికి బతకలా, మనుషులు గొప్ప కోసం బతకలా, మనుషులు చెప్పిన మాటలు వినలా, దేవుని మాటలను బట్టి దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా బోధించుచు లోకమంతా నేను 3 మిషనరీ ప్రయాణాలు చేశాను అని పౌలు గర్వంగా చెప్పుకుంటున్నాడు. చివరి దినాల్లో నీ బ్రతుకి, నా బ్రతుకి ఆ గర్వం చివరిలో ఉంటుందంటారా? ఉంటుందంటారా? నేను నా భర్తను దేవుళ్ళలోకి నడిపించుకున్నాను, నేను నా భార్య దేవుళ్ళలోకి నడిపించుకున్నాను, నా పిల్లల దేవుళ్ళలోకి నడిపించుకున్నాను, నా బంధువుల్ని, రక్త సంబంధుల దేవుళ్ళలోకి నడిపించుకున్నాను, నా నా విశ్వాస జీవితాన్ని ఖచ్చితంగా నేను బ్రతికాను అని చెప్పుకోగలవా? చివరిలో చెప్పుకోగలవా? అందుకని దేవుని ఎలా కనపరుచుకోవాలట? నిన్ను నువ్వే కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు. దేవుని మాటలను వెంబడించి ఈ లోకంలో చక్కగా బ్రతికావా, లేదా మనుషుల మాటలు విని నువ్వు ఎలా పడితే అలా బ్రతికావా అన్నది సరి చేసుకో, చూసుకో. ఇంకా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కనుక నిన్ను కనపరుచుకోవటానికి దేవుని యొక్క జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరు. అలానే వారి విషయంలో నువ్వు తప్పు చేసి నువ్వు నీ విశ్వాస విషయంలో భ్రష్టురాలు అయిపోవాల్సిన అవసరం లేదు. అందుకే జాగ్రత్త పడమన్నాడు. చూసారా ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు? నీ పిల్లలను విశ్వాసంలో నడిపిస్తూ నువ్వు పాడైపోకుండా జాగ్రత్త పడు. నువ్వు పాడైపోకుండా జాగ్రత్త పడాలి. అందుకనే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. అమ్మా, కనుక మీరు నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. చూసారా, ఇప్పుడు మీరు ఎంత చక్కని విశ్వాసం సంపాదించుకున్నారు, విశ్వాసంలో వెళ్తున్నారు, చక్కగా మీ ప్రయాణం సాగుతుంది. అనగానే నీతి విరోధుల వలన మీరు ఒకవేళ పడిపోతారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఎవడో వస్తాడు, వాడు ఏం చేస్తాడంటే ఇలా చేయక్కర్లా, అలా చేయొచ్చు అని చెప్తాడు. ఆ మాటలని మనం అటువైపు వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఆ నీతి విరోధుల వలన నీ విశ్వాసం పాడైపోతుందేమో, జాగ్రత్తగా కాచుకో అని పేతురు భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా బతకాలట. ఎంత మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుని వచ్చేదాన్ని ఒక్కడు లేకపోతే ఒక్క మాట లేకపోతే అపవాది సంబంధమైన ఒక క్రియ మన జీవితాన్ని పాడు చేసేస్తుంది, మన విశ్వాసాన్ని చెడగొడుతుంది, మన భక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండమన్నాడు. నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీకు అప్పగింపడిన బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి. నీకు అప్పగింపడిన నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నీకు అప్పగింపడిన నీ సంఘాన్ని కాపాడుకోవాలి. నీ బ్రతుకు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు పడిపోకూడదు కదా. అందుకే పౌలు ఏమంటాడు, ఎంతమందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుడు అయిపోతానేమో అని నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నాను అంటాడు పౌలు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకనే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీతి విరోధులు అనేవారు ఏం చేస్తారంటే నీతిని వెంబడించక మనం కూడా వెంబడించకుండా చేస్తారు.
మనం కూడా పడిపోయేలా చేస్తాం. అబద్ధాలను సత్యాలుగా బోధిస్తారు, అబద్ధాన్ని నమ్మించేలా చేస్తారు, అదే నిజమన్నట్టుగా ప్రకటిస్తారు. కాబట్టి గమనించండి, నీతి విరోధులు అనగా దేవుని వాక్యానికి విరోధులు, దేవుని స్వార్థకు విరోధులు, దేవుని సంఘానికి విరోధులు, దేవుని సేవకులకు విరోధులు. వీరందరూ కూడా సంఘాన్ని, అనేక మంది విశ్వాసాన్ని చెరిపేవారుగా ఉన్నారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, పేతురు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మరి ఇదే తిమోతి పత్రికలో 4:14-15 పౌలు అంటాడు, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నువ్వును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. చూడండి, దేవుని మాటలను ఎదిరించేవాడు ఎలాంటి వాడక. పౌలు ఏమంటాడంటే, అలెగ్జాండర్ అనే ఒక కంచరివాడు ఏం చేశాడంటే పౌలుకి చాలా కీడు చేసాడట. అయినా సరే పౌలు ఏమంటాడంటే, ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే వారు దేవుని వాక్యమును ఎదిరించాడట. ఏం చేశాడు? సత్యమును అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. ఈరోజు చూడండి, దేవుని మాటలను ఎదిరించేవారు, దేవుని వాక్యాన్ని ఎదిరించేవారు, దేవుని వాక్యం చెప్పినట్లుగా చేయక వ్యతిరేకంగా చేసేవారు అందరూ దేవుని మాటలు ఎదిరించేవారే. ఇప్పుడే కాదు, మోషే కాలంలో కూడా ఉన్నారు. మోషే కాలంలో కూడా ఎవరు ఎన్నే ఎంబ్రే అని వారు ఏం చేశారని చూడండి, 2వ తిమోతి పత్రిక 3:8 చదవండి. ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించురు. సత్యమును ఎదిరించారు. దైవజనుడైన మోషేను ఎదిరించి ఎన్నే ఎంబ్రే ఏం చేశారంట? సత్యం విషయంలో భ్రష్టులైపోయి వాక్యాన్ని అంగీకరించలేక దాన్ని ఎదిరించారు. వారు ఏమైపోయారో చరిత్రలో ఎవరికి తెలియదు. పేతురు అంటాడు కదా, అలెగ్జాండర్ అనేవాడు ఏం చేశాడు? కీడు చేశాడు. కానీ దేవుడు అతనికి తగిన ప్రతిఫలము ఇస్తాడు. అలాంటి వారి గురించి మీరు జాగ్రత్త పడండి. సంఘము నుంచి కాక బయట నుంచి వచ్చే వారి కోసం జాగ్రత్త పడండి. వారు వారి ఇష్టాలను నెరవేర్చుకోవడానికి సంఘాన్ని, విశ్వాసాన్ని పాడు చేస్తారు. అందుకనే మోషే మాటలు వినలేదు ఎన్నే ఎంబ్రే. దైవజనుడైన పౌలు మాటలు వినలేదు అలెగ్జాండర్ అనేవాడు. ఆ మాటను వాడు ఎదిరించేట్టు ఉన్నాడు. దానికి తగిన ప్రతిఫలం ఉండక తప్పదు. అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని. గాజు బొమ్మ లాంటిది విశ్వాసం కదా. నమ్మకం అందుకే చాలాసార్లు అంటుంటాం కదా, నమ్మకం ఎలాంటిదట? అద్దం లాంటిది, ఒకసారి పగిలితే మళ్ళీ కలగదు. అలాంటి విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి ఈ విశ్వాస జీవితం పాడైపోతే, అందుకని పౌలు అంటారు, ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైన వరములను రుచి చూసి తప్పిపోయిన వాడు మరలా రక్షణ పొందలేడు. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు మనుషులను మెప్పించడానికో మనుషుల మాటలు బట్టి బతికేస్తున్నాం, చక్కగా జీవితం వెళ్ళిపోతుంది, ఏ లోటు లేదు, 3 పూటలు తింటున్నాం, కావలసినంత నిద్రపోతున్నాం, సుఖిస్తున్నాం, సంతోషిస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ దేవుని ఎదుట అర్హత లేనివానిగా, యోగ్యత లేనివానిగా, లేకపోతే సిగ్గుపడేవారిగా మనం మిగిలిపోతామేమో. జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు ఖచ్చితంగా మనకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని అనుభవించక తప్పదు. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఏం చేసినా పౌలు ఏమంటున్నాడు? మీరేం చేసినా కూడా ఏం చేయాలట? ప్రభువు కోసం చేయాలి, దేవుని మెప్పించడం కోసం చేయాలి. మనుషుల కోసం కాదు, లేకపోతే లోకం కోసం కాదు, నీ సంతోషం కోసం కాదు, దేవుని సంతోషం కోసం, దేవుని మెప్పించడం కోసం నువ్వు బ్రతకాలి, జీవించాలి. ఏం చేసినా దేవుని కోసమే నువ్వు చెయ్యాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకని యేసు ప్రభువు కూడా అంటాడు, కొంతమంది వేషధారణ అనే పులిపిండితో సంఘంలో ఉన్నారు అంటాడు యేసు ప్రభువు. వేషధారణ అనే పులిపిండితో సంఘంలో ఉన్నారు. ఇటు వారు ఏం చేస్తారట? సంఘమంతటిని పాడు చేస్తారు. చూడండి, లోకసువార్త 12వ అధ్యాయం చదువుదాం. లోకసువార్త 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. అంతలో ఒకరినొకరు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని
చెప్పసాగారు. చాలు. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి దేని గురించి జాగ్రత్త పడాలి? ఇప్పుడు బయట నుంచి వచ్చేవాడి గురించే కాదు, లోపల ఉన్నవాడి గురించి కూడా జాగ్రత్త పడాలంట. లోపల ఎవడున్నాడు? వేషధారణ అనే విశ్వాసం ఉన్నాడు, వేషధారణ అనే భక్తుడు ఉన్నాడు. వీడేం చేస్తాడంట? పులిసిన పిండి వంటి వాడట. మీరు పెరుగు పెడతారు కదా, పెరుగు తోడేస్తారు కదా, తోడేసేటప్పుడు ఏం చేస్తారు? పెరుగు అవ్వాలంటే ఏం చేస్తారంటే చక్కని ఫ్రెష్గా ఉన్న పాలను తెచ్చుకుంటారు. 1 లీటర్ 2 లీటర్లు తెచ్చుకుంటారు. మరగబెట్టి చల్లార్చి వాటిని ఒక గిన్నెలో తీసుకుని పెట్టి అందులో ఏం చేస్తారు? అంతా పొద్దునకి పెరుగు అవ్వాలంటే ఏం చేస్తారు? పులిసిన ఒక చిన్న తోడు చుక్క వేస్తారు. అవునా? ఆ చుక్క ఏం చేస్తున్నారు? పొద్దునకి ఏం చేస్తారు? నువ్వు 2 లీటర్లే 4 లీటర్లే 5 లీటర్లు పెట్టుకో, ఎంత మంచి పాలనైనా ఏం చేస్తారు? పొద్దునకి అది పాడు చేస్తుంది వాస్తవానికి. అలాంటిదే పులిపిండి అంటే ఒక్కడు విశ్వాసంలో వాడు, వేషధారణ కలిగిన వాడు ఒక్కడున్న సంఘంలో ఏమవుతుందట? ఆ పులిపిండి అక్కడ తాగదు, వ్యాపిస్తుందట. అందుకనే పౌలు ఏమంటాడు ఈ కొరింథీ పత్రికలో, తిమోతి పత్రికలో తిమోతికి చెప్తా అంటాడు, కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకుతాయట. కొరుకు పుండు అంటే క్యాన్సర్ పుండు శరీరంలో ఒక అవయవం దగ్గర ప్రారంభమై అది అక్కడ ఆగదు, అక్కడి నుంచి శరీరం అంతా అన్ని అవయవాలు వ్యాపించేసి శరీరాన్ని ఎలా పాడు చేస్తుందంటే క్రీస్తు శరీరమైన ఈ సంఘాన్ని అలాంటి ఒక్క వేషధారణైన విశ్వాసం పాడు చేస్తాడు. వాడే ఈ దొంగ మాటలన్నీ చెప్తాడు, పనికిరాని మాటలన్నీ చెప్తాడు, సంఘంలో లేని మాటలన్నీ చెప్పి సంఘం అంతటిని పాడు చేస్తాడు. విశ్వాసంలో పాడైపోయే ప్రమాదం ఉంది, సంఘం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వేషధారణ, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అని యేసుప్రభువు వారు చెప్తున్నాడు. యేసుప్రభువు వారే బోధించారంటే మనం ఎంత జాగ్రత్త పడాలో చూడండి. మన చుట్టూ ఉంటారు, మన మధ్య ఉంటారు. ఇలాంటి వారి వల్ల సంఘం పాడవుతుంది, విశ్వాసం చేర్పడుతుంది. మనము దేవుని ఎదురు సిగ్గుపడే వారిగా, యోగ్యత లేని వారిగా నిలబడాల్సిన అవసరం వస్తుంది, పరిస్థితి వస్తుంది. అంత పరిస్థితికి మనం దిగదార్చేది ఈ లోకమే. అందుకని జాగ్రత్త పడండి అంటాడు పౌలు. తిమోతినే జాగ్రత్త పడమన్నాడు, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు, విశ్వాసంలో జాగ్రత్త పడమంటున్నాడు, మన కుటుంబాల్లో జాగ్రత్త పడమంటున్నాడు. మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిస్తూనే, జాగ్రత్తగా చూసుకుంటూనే మన బిడ్డలు, మన కుటుంబం, మన బంధుమిత్రులు, రక్త సంబంధులు, సంఘాన్ని, మనకు అప్పగించబడిన బాధ్యత ఏదైనా దాన్ని చక్కగా నిర్వర్తించి దేవుని ఎదుట యోగ్యుడిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను, సత్యవాక్యాన్ని సరిగా బోధించేవారుగాను, మనల్ని మనమే దేవుని ఎదుట కనపరుచుకునే వారుగా జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి జీవితాల్ని దేవుడు ఇష్టపడతాడు, అటువంటి జీవితాల్ని జీవించమని మనల్ని కోరుతున్నాడు. అందుకని ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, వాక్యానుసారమే అన్యాచారాలను, పనికిరాని బోధలను, లేకపోతే ఎవరు ఏం చెప్పినా అది వాక్యానుసారమా కాదని చూడకుండా పాటించే వారంగా మేము ఉండమని ఒక తీర్మానం చేసుకుని దేవుని వాక్యానుసారం బ్రతుకుతామని నిర్ణయించుకోండి. దేవుని యోగ్యత సంపాదించండి, దేవుని కొరకు సిగ్గుపడకుండా ఈ లోకంలో పనిచేయండి, బతకండి. అలాగే నీకు ఇవ్వబడిన బాధ్యతను నిర్వర్తించండి. అలాగే నీకు తెలిసిన వాక్యాన్ని లోతుగా తెలుసుకొని అనేక మందికి బోధించడానికి ప్రయత్నించండి. ఒక ఆత్మనైన దేవుని కొరకు సంపాదించండి. యేసుప్రభువు అంటాడు కదా, మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయంలో పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు కలిగించావా దేవుడికి? ఇప్పటిదాకా నీ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించావా? నీ బంధువులు నడిపించావా? నీ స్నేహితులు నడిపించావా? నీ రక్త సంబంధులు నడిపించావా? ఈ బాధ్యత తీసుకో, దేవుని కొరకు పనిచేయి, దేవుని కొరకు బ్రతుకు, దేవుని మెప్పించు, దేవుని సంతోషపెట్టు. అప్పుడు నువ్వు యోగ్యత, అర్హత సంపాదిస్తావు, పరలోకంలో దేవునితో ఉంటావు. దేవుడు నీకు ఆ జీవ కిరీటాన్ని బహుమానంగా ఇస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.